మెట్రో 3కి తిరిగి స్వాగతం. ఇక విశాఖ వివరాల్లోకి వెళ్తే దినపత్రికలను అచ్చువేయడం అంటే ఒకప్పుడు పడే శ్రమ అంతా ఇంత కాదు. అక్షరాలను క్రమ పద్ధతిలో పేర్చుకోవడం, పేపర్పై లేఅవుట్ను సిద్ధం చేసుకోవడం, ఆ తర్వాత ముద్రణ. ఒకటేమిటి, గతంలో ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసిన వారిలో ఎవరిని కదిపినా ఆనాటి కష్టాల గురించి పుంఖానుపుంఖాలుగా చెప్తారు. కానీ ఇప్పుడు కంప్యూటర్ వచ్చి అన్నిటినీ తేలిక చేసింది. ఈ నేపథ్యంలో పత్రికలను చేతితో రాసి నిజమైన ప్రతిని తలపించేలా చేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు విశాఖకు చెందిన దార్ల నాగేశ్వరరావు. నగరంలోని వేమన మందిరంలో నిర్వహిస్తున్న చేతిరాత ప్రతుల ఎగ్జిబిషన్ విశేషాలను ఇప్పుడు చూద్దాం. మీరు చూస్తున్న ఈ పత్రికలు అధునాతన వెబ్ మిషన్లపై ప్రింటింగ్ చేసిన పత్రికలని అనుకుంటున్నారా? కానే కాదు, ఇవన్నీ చేతితో రాసినవే. సుమారు 14 భారతీయ భాషలు, 4 విదేశీ భాషలను, ఆయా భాషల్లో ఉండే పత్రికలను అచ్చం అలాగే కాపీ చేసి రికార్డు సృష్టించారు విశాఖకు చెందిన దార్ల నాగేశ్వరరావు. దీనిని రెప్లికా కళ అంటారు. ఈ కళలో అపారమైన ప్రతిభ చూపిస్తున్న నాగేశ్వరరావు పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఇప్పటికే 4 సార్లు నమోదైంది. ఒక పేపరు రాయడానికి దాదాపు 15 నుంచి 30 రోజులు పడుతుందని ఆయన చెబుతున్నారు. కొన్ని పెయింటింగ్స్, డ్రాయింగ్స్ వేస్తున్నాను. అది వాటి సరైన గుర్తింపు లేకపోవడం వలన ఒక రికగ్నైజ్ కోసం ఒక న్యూ కాన్సెప్ట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఒక న్యూస్ పేపర్ని చేతితో రాస్తే ఎలా ఉంటుంది, ఇంతవరకు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడా లేదు. కాబట్టి పైనుంచి కింద వరకు మొత్తం కాపీ చేయాలనే ఉద్దేశంతో మొదలెట్టాను. అది అనుకోకుండా చాలా పాపులర్ అయింది. అది బేస్ చేసుకొని మన భారతీయ భాషలు 14, అంతర్జాతీయ భాషలు 4 కలిపి మొత్తం 18 భాషలు గాను దాదాపుగా 40 పేపర్లు కాపీ చేయడం జరిగింది. ఫాంట్ సైజులో ఏమాత్రం తేడా లేకుండా, కాలం సైజు కూడా కాస్త అటు ఇటు రాకుండా అద్భుతంగా ఆయన రాసిన పత్రికలను చూసేందుకు విశాఖ వాసులు తరలి వస్తున్నారు. ఈ ప్రదర్శన చూసిన వారందరూ అసలు పేపర్ ఏదో నకిలీ ఏదో తెలియడం లేదని అంటున్నారు. ఈయన దగ్గర ఇప్పటికే కొంతమంది శిష్యులు కూడా చేరారు. ఈ కళను 10 మందికి పంచాలన్న నాగేశ్వరరావు ఆశయాన్ని అందరూ అభినందిస్తున్నారు. రెప్లికా వర్క్ అనేది చాలా సంతోషం. అసలు ఇలాంటి వర్క్ నేను గురుగారి దగ్గర నేను ఒక శిష్యురాలుగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వర్క్ చూసిన కొద్దీ చూడదు, అసలు ఎవరైనా చేశారంటే ఇంతవరకు వరల్డ్ వైజ్గా కూడా ఈ వర్క్ అనేది ఎవరు చేయలేదండి. ఈ వర్క్ చాలా బాగుంటుంది. చూసే వాళ్ళకి కూడా ఏంటంటే ఇది ఏంటి కొత్తదనంగా కనిపిస్తుంది, ఇంతవరకు ఇలాంటి వర్క్స్ మేము ఎక్కడా చూడలేదు, చాలా బాగుంది అని అనిపిస్తుంది. నేను చాలా గ్రేట్ ఫీల్ అవుతున్నాను ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఇక్కడ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అందరూ వైజాగ్లో ఇలాంటివి ఇంకా పెట్టాలి సార్, మళ్ళీ ఆయన వర్క్స్ చూపించాలని చాలా కోరుకుంటున్నాను. నాకైతే హార్ట్ఫుల్గా చాలా నచ్చింది. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను, కానీ ఈ టైప్ ఆఫ్ వర్క్ నేను ఇప్పటివరకు చూడలేదు. ఇది కంప్లీట్ డిఫరెంట్. మనకి ఇక్కడికి వచ్చి చూస్తే కానీ తెలీదు ఇంత బాగుంటుంది వర్క్ అని. నాకైతే చాలా బాగా నచ్చింది.